హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు లర్న్ క్లారిటీ. మనం డైలీ రూల్స్ నేర్చుకుంటున్నాం కదా. సో ఈ రోజు రూల్ 5 వచ్చేసరికి ఏ అండ్ ద. సో వీటికి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ ఏ అంటే ఏంటంటే ఇండెఫినెట్ ఆర్టికల్, ద డెఫినెట్ ఆర్టికల్. సో వీటి నేమ్స్లోనే తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్ అంటే ఏంటి? స్పెసిఫిక్ అంటే ఒక స్పెసిఫిక్ థింగ్ని కానీ లేకపోతే ఒక పర్సన్ కానీ మనం మెన్షన్ చేసినప్పుడు మనం దా యూజ్ చేస్తాం. ఇండెఫినెట్ అంటే నాట్ స్పెసిఫిక్ అండ్ స్పెసిఫిక్ కాని కండిషన్స్లో, అంటే ఆ పర్సన్ ఎవరో మనకు తెలియదు, థింగ్ అంటే ఏంటో మనకు తెలియదు. సో ఆ కండిషన్లో మనం ఏ యూజ్ చేస్తాం. అండ్ యాన్ కూడా ఏంటంటే ఇండెఫినెట్ కండిషన్స్లోనే యూజ్ చేస్తాం. ఫస్ట్లీ ఏ అన్నది సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు బాయ్ ఉన్నాడు, ఆ బాయ్ని మనం ఏ బాయ్ అంటాం కానీ ప్లూరల్ ఫామ్లో ఏ బాయ్స్ అని అన్నాం. సో ఓన్లీ సింగులర్కి మాత్రమే మనం ఏ అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద అన్నది ఏంటంటే సింగులర్, ప్లూరల్, కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేస్తాం. సో వీటికి ఎగ్జాంపుల్ వైజ్గా మనం డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం. లైక్ ఏ పర్సన్, can sacrifice a lot for a dream. Next, the person in blue shirt is my friend. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పర్సన్ యూస్ చేసాం, కాకపోతే ఇక్కడ ఏ యూస్ చేసాం, ఇక్కడ దా యూస్ చేసాం. మనం ఏ అంటే ఎక్కడ యూస్ చేస్తాం? నాట్ స్పెసిఫిక్ కండిషన్స్లో యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఆ పర్సన్ ఎవరో మనకు తెలీదు. సో ఆ పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే పర్టికులర్గా ఒక పర్సన్ గురించి చెప్పట్లేదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనకు తెలియదు కాబట్టి, ఒక స్పెసిఫిక్ కండిషన్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఏ అన్నది ఒక పర్సన్ గురించి యూస్ చేసాం. అండ్ ఇదే పర్సన్కి దా యూస్ చేసాం, ఎందుకంటే ఇన్ బ్లూ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్. సో ఈ దా అన్నది దేనికి అని మనకి తెలుస్తుంది, అంటే ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ని మనం స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి దా యూజ్ చేసాం. సో ఈ రెండింటికి ఇదే డిఫరెన్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.